బెంగుళూరులో బ్రూక్ఫీల్డ్ ఏరియాలో సీ ఎస్టా అనే ఒక హోటల్ ఉంది. అయితే దీంట్లో నిన్న వీకెండ్ కదా అని చెప్పి పార్టీ చేసుకుందామని చెప్పేసి కొంతమంది యూత్ అక్కడికి వెళ్ళారు. 3 రూమ్స్ బుక్ చేసుకున్నారు. అండ్ రాత్రి మంచి డీజే సౌండ్లు, పార్టీ అంతా స్టార్ట్ అయిపోయింది. ఆ సౌండ్స్ ఎలా ఉన్నాయంటే చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. అంటే న్యూసెన్స్ కేస్ లాగా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే రేంజ్కి వెళ్ళింది. అర్ధరాత్రి 12, 2, 3 అయినా సరే ఈ సౌండ్స్, ఈ లైట్స్, ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఆగకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళు పోలీసులకు ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది హోటల్లో అని. వచ్చినప్పుడు తీస్తే అదంతా చిందరవందరగా ఇక మందు బాటిల్స్ అవి ఇవి, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు. పోలీసులు కూడా ఏం చేస్తారు, కొంచెం గట్టిగానే మాట్లాడతారు, ఇది తప్పు అది రైట్ అని. భయపడిన ఒక అమ్మాయి ఏం చేసిందంటే, మరి ఆవిడ ఏం తప్పు చేసిందో ఎందుకో భయపడింది, బాల్కనీ నుంచి ఆ డ్రైనేజ్ పైపును పట్టుకొని కిందికి దిగే ప్రయత్నం చేసింది. ఈలోపు ఏమైందంటే పట్టు తప్పి అక్కడి నుంచి పడిపోయింది. ఒక్కసారిగా 4వ అంతస్తు నుంచి కింద పడిపోయింది అమ్మాయి. పరిస్థితి కొంచెం విషమించి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడంతో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరి ఆ అమ్మాయి బ్రతుకుద్దా లేదా అన్న సిట్యువేషన్లో ప్రజెంట్ అయితే ఉంది. దీంతో చాలామంది ఏం చేస్తున్నారంటే పోలీసులపై విమర్శలు కురిపిస్తున్నారు. మీరు డబ్బులు డిమాండ్ చేశారు, లేదంటే ఏదో బెదిరించుంటారు, లేకపోతే ఆ పిల్ల ఎందుకు అలా దూకి భయపడుద్ది, ఇలా మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్సిడెంట్ వల్ల మనకు నేర్చుకునేది ఏంటంటే, చాలామంది గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా తప్పు చేసినా సరే పోలీసులు వచ్చినప్పుడు భయపడకండి. ఏ పోలీసులు ఎవరిని ఏమీ అనరు, మందలిస్తారు. మందలింపు ఎందుకు మందలిస్తారు? ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటి, పార్టీ, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇన్ కేసు ఒకవేళ పోలీసులు రాలేదే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, బాగా తాగిన తర్వాత వీడు కొట్లాడుకోవచ్చు. అక్కడ ఇంకేమైనా ఒకే అమ్మాయితో ఎక్కువ మంది ఇంకేమైనా చేస్తుంటే ఆ పిల్లకు కూడా ఏదైనా నష్టం జరగవచ్చు తాగిన మత్తులో. రేపటి రోజు బోల్డన్ని జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఇలాంటివి. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవడు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి మీరు ఎక్కడో ఒక హోటల్ బుక్ చేసుకున్నారు, ఆఫ్ కోర్స్ ఆన్లైన్లో డబ్బులు ఇస్తే వాళ్ళు మీకు ఓకే చెప్పుంటారు.